ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ సాయికృష్ణ థియేటర్ సమీపంలోని ట్రైనింగ్ కళాశాల దగ్గర నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధా ముఖ్య అతిథిగా హాజరు కాగా కూటమి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి అతిథిగా హాజరయ్యారు. ముందుగా వంగవీటి రంగా చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాగా ట్రైనింగ్ కళాశాల దగ్గర నుంచి సుమారు 2000 బైకులు 100 కార్లతో ప్రారంభమైన ర్యాలీ డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, హాల్, రౌతు తాతలు కళ్యాణ మండపం రోడ్, కొత్తపేట బైపాస్ రోడ్, టౌన్ హాల్ రోడ్, స్వామి అశోక్ థియేటర్ రోడ్, ఆజాద్ చౌక్, జేవి చౌక్, కంబాల చెరువు వద్దనున్న చిరంజీవి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు నల్లం శ్రీను, రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనుమల రంగబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ నిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, రాజమండ్రి పార్లమెంటు బీసీసీఎల్ ఉపాధ్యక్షులు అగురు ధనరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన సంకల్పం ఏదైతే ఉందో, ఆయన ఆశయం ఏదైతే ఉందో, ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ ఉన్నా సైకిల్ ఉంటే గ్లాసు ఓట్లన్నీ సైకిల్కి, గ్లాసు ఉంటే అక్కడ ఓట్లన్నీ సైకిల్, కమలం ఓట్లన్నీ గ్లాసుకి పడే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని మీరందరూ కూడా ఆమోదించాలి. అమ్మ చెప్పినట్లుగా ఎంతో మంది నాయకులు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన 21 సీట్లు తీసుకుందని చెప్పంటున్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నాము, ఎంత తగ్గామని చెప్పని కాదు. ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన, ఆయన అభిమానించే ప్రతి ఒక్క జన సైనికుడు నమ్మకం ఉంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు. ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని, ప్రజల తరపున నుంచోవాలని చెప్పని, జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. మన సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారిని మీరు ఆశీర్వదించినట్లయితే రాజమహేంద్రవరం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించేటువంటి అవకాశం మీరు అందించినటువంటి వారు అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు.